కలకత్తాలో ఒక డాక్టర్ మీద అత్యంత అమానుషంగా దారుణమైన అఘాయిత్యం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు, డాక్టర్ల భద్రతకు సంబంధించి, మహిళల భద్రతకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు, కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు తెస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసు తీసుకొని కూడా డాక్టర్ల రక్షణ కోసం ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ. అండ్ హత్యలు, మహిళల మీద అత్యాచారాలు, దాడులు, ఈ విషయంలో చట్టసభల్లో ఉన్నటువంటి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళ పాత్ర ఎంత? ఓవరాల్గా ఎంపీలు, ఎమ్మెల్యేల మీద ఎంతమంది మీద, మహిళల మీద అత్యాచారాలు, దాడులు, కేసులు నమోదయ్యాయి అనే దానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఓవరాల్గా 151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళల మీద అత్యాచారాలు, దాడులు, ఆ కేసులు ఎదుర్కొంటున్నారట దేశంలో. అందులో ప్రధానంగా బీజేపీది ఫస్ట్ ప్లేస్ అట. 54 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళల మీద దాడులు, అత్యాచారాలు, ఈ కేసులు ఎదుర్కొంటున్నారట. బీజేపీ ఫస్ట్ ప్లేస్ అట దేశంలో 54. సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ అట 23 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళల మీద అత్యాచారాలు, దాడులు ఎదుర్కొంటున్నారు కేసులు. అండ్ థర్డ్ ప్లేస్ తెలుగుదేశం పార్టీనేనట 17 మందితో దేశంలోనే 3వ ప్లేస్. ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీడీపీ దేశంలోనే 3వ ప్లేస్ అట. మహిళల మీద దాడులు, అత్యాచారాలు ఎదుర్కొంటున్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు 17 మంది ఈ పార్టీ నుంచి ఉన్నారట. దేశంలో థర్డ్ ప్లేస్ ఇచ్చారు. సో అలా వాళ్ళు ఒక లిస్టు రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు, కఠినంగా ఉండాలి ప్రభుత్వాలు అని చెప్పి డిమాండ్లు వినిపిస్తున్న వేళ ఆ ప్రభుత్వాలు రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళ మీద, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న వాళ్ళ మీద లిస్ట్ ఇది అని చెప్పి ఆ సంస్థ రిలీజ్ చేసింది. ఏం చేద్దాం? ఆంధ్రప్రదేశ్లో ఇలా చేయబట్టి నోరు తెరవలేని పరిస్థితుల్లో ఒకటి చెయ్యి ఇట్లా 4 సార్లు 5 సార్లు ఇలా కదిలిచ్చినా కూడా 5 నుంచి 10 నిమిషాల్లో పోలీసులు వెళ్ళే వ్యవస్థను తీసుకొని వచ్చారు. దిశ చట్టం అని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్. అటువంటి విషయంలో కూడా వీళ్ళు రాజకీయం ఎట్లా చేశారో చూసాం. ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారు అప్పుడు దాన్ని చించేసేది కాల్ చేశారు. ఈ మేడంకు ఏమంతా కొంపలు మురిగిపోతున్నాయి, దాన్ని చించేయకపోతే, కాల్ చేయకపోతే, అది దానివల్ల మహిళలకు ఏం అన్యాయాలు, ఘోరాలు జరుగుతాయో నాకు తెలియదు. ఒక యాప్ ఉంది, యాప్ ఇట్లా కదిలించినా కూడా పోలీసులు వస్తారు, రక్షణగా ఉంటుంది. దానివల్ల వీళ్ళకి వచ్చే నష్టం ఏమైనా ఉందా? దాన్ని చించేసేసారండి. ఆ చట్టం చేసిన పేపర్లు కాల్ చేశారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వదిలేశారు. మరి ఇంకేం మాట్లాడుకుంటాం మనం? మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాల గురించి ఏం మాట్లాడుకుంటాం మనం ఇంకా?